ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ 3 సంవత్సరాలు ఉన్నాయి, తొందర ఏం లేదు. కానీ ఈమె రాత్రి 12 గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది మధ్యలో. గుడ్ వర్కర్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, మా కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేట్, తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అప్పచెప్తున్నా. నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఓష్ని జగ్గారెడ్డి సారేంది గింత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జగ్గారెడ్డి సారు ఇప్పుడు చేతిపాటి అధికారంలోకి వచ్చినా ఏ పదవి తీసుకోలేదు. ఇక ఇంటామె నిర్మలమ్మకు మాత్రం టీజీఐఐసి చైర్మన్ గా పదవి ఇప్పించుకున్నాడు. ఇక ఇప్పుడేమో వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఆమెనే పోటీ చేయిస్తానని జనాలందరి ముంగట్నే ప్రకటించిండు. మరిగ ఇంటామెని ఎమ్మెల్యేగా గెలిపించి జగ్గారెడ్డి సారు ఏం చేస్తాడంటే, నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్ని చేస్తా. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్ని చేస్తా. అంటే తెర ముంగట ఇంటామ నుంచి తెర వెనక జగ్గారెడ్డి సారు ఉంటాడన్నట్టు. ప్రతి మగాడి విజయం వెనకాల ఆడదుంటదని అంటారు, కానీ ఆడోళ్ల వెనకాల కూడా మొగళ్ళుంటారనేదే ఇప్పుడు జగ్గారెడ్డి సారు ఎత్తున్న ఆలోచనతోని రుజుగాబోతున్నది పోన్రి. మరిగ ఇంటామను రాజకీయంగా ముంగటుంచి జగ్గారెడ్డి ఎంతకాలమని ఇట్లుంటాడని అనుమాన పడకుర్రి. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయక మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. మా చర్యాల అంజనేయులు కష్టకాలంలో పనిచేసిండు, ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఇన్నరు గదా, ఇంకో 10 ఏళ్ల తర్వాత సంగారెడ్డి నుంచి మళ్ళో పారి ఎమ్మెల్యేగా పోటీ ఎత్తాడట. అప్పటిదాకా ఒక పారి ఇంటామను, ఇంకో పారి వేరే లీడర్కు అవకాశం ఇస్తామన్నట్టుగానే మాట్లాడిండు. చాలా మంది రాజకీయ నాయకులు నాకు కాకుంటే మా ఇంటోళ్లకు ఛాన్స్ ఇయ్యాలని అడుగుతారు గాని జగ్గారెడ్డి సార్ మాత్రం కష్టకాలంలో కష్టపడ్డ కార్యకర్తకు అవకాశం ఇయ్యాల్సిందే అన్నట్టుగా మాట్లాడిండు. ఇక ఇదివరకు 10 ఏళ్ల తర్వాత నేను పక్కాగా సీఎం అయితా అని చెప్పేటోడు గదా, గందుకే కావచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినా మహా అయితే మంత్రిగానే ఉండాల్సత్తది. అదే అనుకున్న టార్గెట్ ప్రకారం 10 ఏళ్ల తర్వాతనే పోటీ అయితే డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోవచ్చని అనుకున్నాడు కావచ్చు. గందుకే ఇంకో 10 ఏళ్ల దాకా పోటీ చేసేదే లేదని ఇట్లా క్లారిటీ ఇచ్చిండు జగ్గారెడ్డి. దసరా పండుగ యాళ్ళ సంగారెడ్డిలున్న అంబేద్కర్ స్టేడియంలో రావణ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి సారు ఆడిట్లా మాట్లాడే వరకు జగ్గన్న అభిమానులు మస్తు పర్షాన్ అయిండ్రు. చూడాలి మరి రాబోయే రోజుల్లో జగ్గారెడ్డి ఏం చేస్తాడనేది.